మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. వైజాగ్ ఈ పేరు వింటే ఇప్పటి వరకు ఒక మంచి టూరిజం స్పాట్ లేదంటే సముద్ర తీరం గుర్తొస్తుంది. ఇక మీదట ఐటీ కంపెనీలు కూడా ఎంతో కొంత మనకి గుర్తొచ్చేటువంటి అంశం కావచ్చు. ఇక మీదట వైజాగ్ అంటే గూగుల్ మాత్రమే అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో గూగుల్ ప్రాజెక్టుని వైజాగ్లో ల్యాండ్ అయ్యే విధంగా మార్చిలో భూమి పూజ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తహతహలాడుతుంది. దానికి తగ్గట్టుగా గూగుల్ కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది. అమెరికా పర్యటన సందర్భంలో మంత్రి నారా లోకేష్ దీన్ని ప్రత్యేకంగా CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యి ఇన్సిస్ట్ చేసి మరీ వచ్చారు. ఇప్పుడు తాజాగా లోకేష్ ఢిల్లీ టూర్ చేశారు. అలానే వైజాగ్ లో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. సడన్ గా వైజాగ్ గురించి ఆయన ఒక ట్వీట్ చేశారు నిన్న. దీని మీద ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. వైజాగ్ గెట్ రెడీ, ద వరల్డ్ ఛాంపియన్స్ ఆర్ కమింగ్ దిస్ మంత్, ఎనీ గెసెస్ హూ అని చెప్పని ఒక ట్వీట్ చేశారు. దీని మీద సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. ఇది ఆసక్తికరమైనటువంటి అంశం కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి వీడియో చేస్తున్నాను. ఇక్కడ గ్రోకన్ కూడా అడిగారు కొంతమంది వెటకారపు సమాధానాలు చెప్పారు, కొంతమంది వచ్చే వాళ్ళకి దిష్టి తీద్దాం అని చెప్పని పెట్టారు. ఎక్కువ మంది ఇందులో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఛాంపియన్స్ అంటే ఉమెన్స్ క్రికెట్ టీం వైజాగ్లో మ్యాచెస్ ఆడబోతుంది, క్రికెట్ మ్యాచెస్ కోసం రాబోతున్నారు. సో వైనాట్ అమరావతి, కొంతమంది అమరావతి గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఫస్ట్ అండ్ సెకండ్ వైజాగ్ ఈజ్ బజింగ్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇండియా వర్సెస్ శ్రీలంక, దానికి సంబంధించి December 21, 23 మ్యాచ్లు ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది, T20 మ్యాచెస్ వచ్చేసినవే జరుగుతున్నాయి అన్న విషయం తెలుసు. కానీ లోకేష్ గారు స్పెసిఫిక్గా ఛాంపియన్స్ అని ఎవరిని రిఫర్ చేశారు. ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. సో దీన్ని మనం గెస్ చేసి చూడాలి అంటే 2-3 అంశాలు కనిపిస్తున్నాయి. వాటిని ఒక్కసారి మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది లోకేష్ గారి అఫీషియల్ హ్యాండిల్లో ఆయన చేసినటువంటి ట్వీట్. అది కొద్ది రోజుల క్రితం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, కొద్ది రోజులు వెనక్కి వెళ్తే, అమెరికా టూర్ చేసిన వెంటనే ఒక ఏడాది కిందట అమెరికా టూర్ చేసిన వెంటనే లోకేష్ గారు ఢిల్లీ పర్యటన చేశారు. దాని సారాంశం ఏంటంటే, వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రావడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనల సడలింపు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అనుమతులు, వాటిపైన కసరత్తు చేశారు. వాటి ఫలితంగా ఏడాది తర్వాత వైజాగ్ని గూగుల్ కేంద్రంగా ఎంచుకుంది అనేటువంటి ప్రకటన మనం చూసాం. ఇప్పుడు దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి లోకేష్ గారు ఓపెన్ ఏఐకి సంబంధించి ఏఐ వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడం, భారతదేశంలో వచ్చేదంతా కూడా నెక్స్ట్ ఏఐ అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఓపెన్ ఏఐ అంటే ChatGPT, ఇప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. ChatGPT తీసుకొచ్చినంత వేగం మరే వ్యవస్థ తీసుకురాలేదు. ఆ తర్వాత ఇక జెమినై కానీ మిగతా ఇవన్నీ కూడా వరుస పెట్టి వస్తున్నాయి. దీనికి పోటీగా DeepSeek లాంటి వ్యవస్థలు, ఇంకా కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి. కానీ ఓపెన్ ఏఐ మాత్రం ఇండియాలో స్టిల్ ఇప్పటికీ డామినేటింగ్ పొజిషన్లో ఉందన్న విషయం మనకు తెలుసు. అందుకని ఓపెన్ ఏఐ CTO శ్రీనివాస్ నారాయణ్తో అమెరికాలో భేటీ అయ్యారు. ఆ తర్వాత హడావిడిగా ఇండియా వచ్చిన వెంటనే కాగ్నిజెంట్ టెంపరరీ క్యాంపస్ ఓపెనింగ్, అలానే వైజాగ్లో జరిగినటువంటి ఇతర శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా లోకేష్ గారు పాల్గొన్నారు. వెంటనే ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. సో ఇక్కడ ఏం జరిగింది అనేది, US లో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఓపెన్ ఏఐ CTO శ్రీనివాస్ నారాయణతో భేటీ అయ్యారు. ఒక కుటుంబంలో ఒక AI సభ్యుడు, అంటే ఇంటింటికి AI తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగస్వామ్యం కోరుతూ ఉచిత ChatGPT ఇవ్వాలి, ఈ ప్రతిపాదనలన్నీ కూడా చేశారు. అలాగే ఏపీలో AI యూనివర్సిటీ స్థాపనలో ఓపెన్ AI భాగస్వామ్యం కావాలని కూడా రిక్వెస్ట్ చేశారు. వీటన్నిటిని చూసిన తర్వాత మనకి వస్తున్నటువంటి ఒక సందేహం ఏంటంటే, లోకేష్ గారు ఈ 2 రోజుల పర్యటనకి సంబంధించినటువంటి విశేషాలను చూస్తే, ఢిల్లీలో ఆయన ప్రత్యేకంగా అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు. అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయినటువంటి ట్వీట్లో ఏం రాశారు అది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇట్ వాజ్ ఏ ప్రివిలేజ్ టు మీట్ యూనియన్ మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్జీ. జనరల్గా అశ్విని వైష్ణవ్ గారు ఇప్పుడు 2 విషయాలు మనం చూస్తాం. పార్లమెంటుకి సంబంధించి పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అవి బ్రీఫింగ్స్ చేస్తూ ఉంటారు, క్యాబినెట్ మీటింగ్స్కి సంబంధించినటువంటి అంశాలు. రెండోది రైల్వే మినిస్టర్గా ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం, రైల్వే రినోవేషన్లో ఆయన పాత్ర, దీని గురించి ఎక్కువ చూస్తాం. కానీ ఆయన దగ్గర మరొక కీలక శాఖ ఉంది, అది ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా కూడా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీలో కలిశారు. డ్యూరింగ్ అవర్ ఇంటరాక్షన్ we discussed several important initiatives and I had the opportunity to share details of Andhra Pradesh AI enabled skill portal being developed for comprehensiveness skill mapping.
సో ఈ ట్వీట్లో ఆయన ప్రత్యేకంగా ఏఐ ఎనేబుల్డ్ స్కిల్ పోర్టల్ గురించి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి కోసం, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకొచ్చింది. దానిలో ఏఐని భాగస్వామ్యం చేయడం అనేది ఒక లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్టుకుంది. సో అది కాంప్రహెన్సివ్ స్కిల్ మ్యాపింగ్ సిస్టమ్ కింద దీన్ని చెప్తున్నారు. దాని గురించి ఆయన డిస్కస్ చేశారు. అలానే ఐ ఆల్సో అప్డేటెడ్ హిమ్ అబౌట్ మై రీసెంట్ యుఎస్ ట్రిప్ అండ్ మై డిస్కషన్స్ విత్ లీడింగ్ టెక్ కంపెనీస్ ఇన్ ద యుఎస్ఏ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే టెక్ కంపెనీస్ ఇండియాకి రావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. ఏఐ గత కొంతకాలంగా ఇండియాలో ఓపెన్ ఏఐ, ముఖ్యంగా ChatGPT మాతృ సంస్థ అయినటువంటి ఓపెన్ ఏఐ ఇండియాలో అడుగు పెట్టేందుకు తహతహలాడుతుంది. కానీ దేశ పర్యటన తర్వాత, అంటే భారతదేశంలో పర్యటించిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటి అంశాలపైన ఓపెన్ ఏఐ ఒక క్లియర్ డెసిషన్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు అమెరికాలో ఓపెన్ ఏఐ టీంతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చిన తర్వాత, అది కూడా CTOతో అంటే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్తో శ్రీనివాస్ నారాయణన్తో భేటీ తర్వాత మళ్ళీ ఇక్కడ కేంద్ర IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అవడం అనేది ఆసక్తికరంగా ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసి చూస్తే ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ క్లోజ్లీ విత్ యూనియన్ గవర్నమెంట్ టు డెవలప్ ఏ టెక్ ఎకో సిస్టమ్ ఇన్ ద స్టేట్. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ టెక్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పని దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వివరించినట్టుగా ఆయన ఓపెన్గానే చెప్పారు. సో అమెరికా టూర్ని, ఢిల్లీ పర్యటన, అమెరికా టూరు, ఢిల్లీ పర్యటన మధ్యలో విశాఖలో జరిపినటువంటి చర్చలు కానీ, ప్రోగ్రామ్స్లో పాల్గొన్నటువంటి విధానం కానీ, వీటన్నిటిని ఇంటర్లింక్ చేసి చూస్తే విశాఖకి మరొక అంతర్జాతీయ సంస్థని, ఏఐ ఛాంపియన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి సందేహం అయితే వస్తుంది. అయితే నారా లోకేష్ ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఆయన అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్కి గూగుల్ని తీసుకొచ్చేటువంటి ముందర ఏవైతే పరిణామాలు జరిగినాయో అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నటువంటి అంశాన్ని బట్టి చూస్తే కనుక ఓపెన్ ఏఐ విశాఖలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ గూగుల్ కనుక వస్తే ఏఐ జనరేటెడ్ డేటా సెంటర్స్ని అక్కడ డెవలప్ చేయబోతున్నారు. కాబట్టి భవిష్యత్ టెక్నాలజీకి అనుగుణమైనటువంటి ఎకో సిస్టమ్ విశాఖలోకి రాబోతుంది. ఇప్పుడు ఆ జోన్లోకి ఓపెన్ ఏఐ కూడా ఎంటర్ అయితే కనుక ప్రపంచ స్థాయిలో విశాఖ ఒక గ్లోబల్ ఇమేజ్ సిటీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంతో పాటు దేశ ఏఐ భవిష్యత్తును కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆయన విసిరినటువంటి ఛాలెంజ్, ఎవరు ఆ ఛాంపియన్స్ అంటే, వరల్డ్ కప్ మ్యాచ్ ఎలాగో జరుగుతుంది, దానికి సంబంధించిన షెడ్యూల్ దాదాపు 4 రోజుల క్రితమే రిలీజ్ అయింది. ఏర్పాట్లు కూడా వరుసగా జరుగుతున్నాయి. ఈ సీజన్లో చూస్తే విశాఖలో ఇండియా మెయిన్ టీం క్రికెట్ మ్యాచ్లు జరిగినాయి, మళ్ళీ T20 మ్యాచ్లు జరిగినాయి. ఇప్పుడు ఉమెన్స్ టీం కూడా విశాఖలో టూర్ చేయబోతుంది. ఇందులో సర్ప్రైజింగ్గా అనౌన్స్ చేసేంత గొప్ప అంశం ఏమీ లేదు. కానీ కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత చేసినటువంటి ట్వీట్ కాబట్టి మరొక ఛాంపియన్, ఒక దిగ్గజ సంస్థ విశాఖలో అడుగు పెట్టబోతోందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.